గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో పాటు జైనాథ్ మండల జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి సైతం పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్లో కలిశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో వీరు కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు. ఇదే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఇతర సంఘాల నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందులో జిల్లా నేతలు, నేతగాని సంఘం నాయకులు ఉన్నారు. ఒక్క ఆదిలాబాద్ లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు హస్తంగుట్టికి చేరడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ నుంచి పెద్ద ఎత్తున చేరికలకి బీఆర్ఎస్ నేతలు ముందుకు వస్తున్నారు. అయితే వారిని చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.